నమస్కారం ప్రొఫెసర్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1060కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 28, 2021 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 21,999 రూపాయలు పెట్టారు. 6GB RAM 128GB బేస్ మోడల్, 8GB RAM 128GB మోడల్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 23,999 రూపాయలు. మే 1 నుంచి దీన్ని సేల్కి తీసుకొని రాబోతున్నారు అమెజాన్ అండ్ సామ్సంగ్ వెబ్సైట్లో. దీని ఇంట్రడక్షన్ ప్రైస్ వచ్చేసరికి 19,999 రూపాయలు అని చెప్తున్నారు. ఇంట్రడక్షన్ ప్రైస్ అంటే ఏం లేదు, మీకు HDFC క్రెడిట్ కార్డు ఉంటే మీరు ఈ ఫోన్ కొంటే 2,000 రూపాయలు ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అప్పుడు మనకి ప్రైస్ 19,999 రూపాయలకు వస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, కాకపోతే ఒకటి మైనస్, పెద్ద మైనస్ అదేదో చూద్దాం. ఇప్పుడు స్పెసిఫికేషన్ చూసుకుని డిస్ప్లే వచ్చేసరికి 6.6 ఇంచ్ HD+ ఇన్ఫినిటీ యూ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇదే పెద్ద మైనస్. హెచ్డి డిస్ప్లే 20,000 రూపాయల లోపు, 20,000 పైకి వెళ్ళిపోయింది HD+ డిస్ప్లే. సో ఇది తర్వాత మాట్లాడతాను. మొత్తం మిగతా స్పెసిఫికేషన్ చూద్దాం. దీనిలో ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 15 వాట్ కాకుండా 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తే బాగుండేది. ఫుల్ HD డిస్ప్లే తీసుకొస్తే బాగుండేది, HD డిస్ప్లే కాకుండా. ఈ రెండు దీనిలో మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. HD డిస్ప్లే ఎందుకు తీసుకొచ్చామని సామ్సంగ్ని అడిగాము, ఎందుకంటే వీళ్ళు బ్రీఫింగ్ ఇట్లాంటి పెడతా ఉంటారు. HD డిస్ప్లే ఎందుకు తీసుకొచ్చని అడిగితే కన్జ్యూమర్స్ ఏమంటారు, వాళ్ళ కన్జ్యూమర్స్కి డిస్ప్లే బాగుండాలి అండ్ తక్కువ రేట్లో ఫోన్ కావాలి, 5G ఫోన్ కావాలని అడిగారంటే అందుకే ఈ ఫోన్ తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా కానీ మినిమం ఫుల్ HD డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ ఆ ప్రైస్లో 20,000 దగ్గర. సో సామ్సంగ్ అయితే ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. చెప్పడం మాత్రం వాళ్ళ ఎవరైతే సామ్సంగ్ ఫ్యాన్స్ ఉన్నారో సో వాళ్ళ కోరిక మేరకు తీసుకొచ్చామని చెప్తుంది. ఎవరైనా సామ్సంగ్ ఫ్యాన్స్ ఉంటే నిజంగానే మీరు ఆ కోరిక కోరుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి రెడ్మీ K40 గేమింగ్ ఫోన్ని ఇండియాలో పోకో F3 GTగా తీసుకురావచ్చు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5065 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ K40 ఏదైతే లాంచ్ చేశారో దీనిలో బ్రూస్లీ ఎడిషన్ కూడా ఉంది. చైనాలో దీన్ని తీసుకొని వచ్చారు. మరి ఇండియాకి బ్రూస్లీ ఎడిషన్ తీసుకొస్తారు లేదో తెలియదు, కానీ చైనాలో మాత్రం బ్రూస్లీ ఎడిషన్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ 6GB RAM 128GB దగ్గర 23,000 రూపాయలు దాకా ఉంది. ఇది ఎందుకు ఇండియాకి తీసుకొస్తున్నారంటే రియల్మీ ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది. రియల్మీ మే 4వ తారీఖు రియల్మీ X7 Max అనే ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది. సేమ్ ఇది కూడా డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనికి పోటీగా మోస్ట్లీ వీళ్ళు ఈ ఫోన్ తీసుకొని రావచ్చు, పోకో పేరు మీద తీసుకొని రావచ్చు, పోకో F3 GTగా. చూద్దాం ఎప్పుడు తీసుకొని వస్తారు. రియల్మీ మాత్రం మే 4వ తారీఖు తీసుకొస్తామని చెప్తుంది. ఎందుకంటే మే 4వ తారీఖు రియల్మీ 3వ యానివర్సరీ జరుపుకుంటుంది, 3వ పుట్టినరోజు జరుపుకుంటుంది. సో దీని సందర్భంగా వీళ్ళు ఈ ఫోన్ అండ్ దాంతోపాటు రియల్మీ టీవీని కూడా ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏమేమి తీసుకొని వస్తారో ఎగ్జాక్ట్గా ఆ రోజు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ ఫ్యామిలీ. సామ్సంగ్ తెలిసిందే పెద్ద కంపెనీ, ఇది కొరియాకి సంబంధించిన కంపెనీ. సో వీళ్ళు నెక్స్ట్ 5 ఇయర్స్లో కొరియా గవర్నమెంట్కి 80,000 కోట్లు 6 ఇన్స్టాల్మెంట్లో కట్టబోతున్నారు. 80,000 కోట్లు ఇంత ట్యాక్స్ కట్టబోతుంది సామ్సంగ్ అయితే కొరియన్ గవర్నమెంట్కి. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే Q1 2021 ఇండియన్ మార్కెట్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో Xiaomi కొనసాగుతుంది. Xiaomi మార్కెట్ షేర్ చూసుకుంటే 26% ఉంది. సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది 20% తోటి. థర్డ్ ప్లేస్లో వివో ఉంది 16% తోటి. అండ్ ఫోర్త్ ప్లేస్లో రియల్మీ 11%తో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఒప్పో ఉంది, ఒప్పో కూడా 11%తో కొనసాగుతుంది. ఇవి టాప్ 5 బ్రాండ్స్ ఇండియన్ మార్కెట్ ప్రకారం Q1 2021లో. అండ్ ఇంకా CMR రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ మార్కెట్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయినట్లు వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ Q1 2021లో యాపిల్ 1 మిలియన్ ఫోన్స్ ఇండియాలో అమ్మారు. 1 మిలియన్ ఫోన్స్ అంటే 10 లక్షల ఫోన్స్ ఇండియాలో అమ్మారు. ఈ 10 లక్షల ఫోన్స్లో ఎక్కువగా వీళ్ళు అమ్మిన ఫోన్స్ వచ్చేసరికి iPhone 11, iPhone XR. సో ఈ పాత ఫోన్స్ అయినా కానీ ఇప్పుడు కూడా కొంటూనే ఉన్నాం, ఎందుకంటే అవే కొద్దిగా తక్కువ రేట్లో అఫోర్డబుల్ ప్రైస్లో వస్తూ ఉన్నాయి కొనుక్కోవడానికి. సో అందుకే వీటికి సేల్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఓవరాల్ చూసుకుని 90% గ్రోత్ అయితే నోటీస్ చేసింది యాపిల్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ Zenfone 8 సిరీస్ తీసుకురాబోతున్న విషయం తెలిసింది. గ్లోబల్గా మేలో దీన్ని లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఈ ఫోన్స్కి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేసింది. టీజర్ ప్రకారం చూస్తే మొబైల్స్ పంచ్ హోల్ డిస్ప్లేతో రాబోతుంటే మనకు అర్థమవుతుంది. ఇవి ఇండియాకి తీసుకొస్తారు లేదా ప్రజెంట్ ఏసూస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఏసూస్ బడ్జెట్లో అండ్ మిడ్ రేంజ్లో ఫోన్స్ తీసుకొచ్చి చాలా కాలం అయిపోయింది. ఓన్లీ ROG ఫోన్స్ ఒకటి ఇండియాకి తీసుకొని వస్తున్నారు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి.
చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తుంది మిగతా ఫోన్ సేసెస్. నెక్స్ట్ మనకి గూగుల్ లెన్స్ సంబంధించి గూగుల్ లెన్స్ ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసామనుకోండి, అంటే మనం నార్మల్ మొబైల్లో స్క్రీన్ షాట్ తీస్తూ ఉంటాం. స్క్రీన్ షాట్ తీస్తున్నప్పుడు కింద మనకి షేర్ ఇట్లాంటి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి కదా, గూగుల్ లెన్స్ అయితే కనిపిస్తుంది. సో గూగుల్ లెన్స్ నుంచి మీరు అక్కడ ఏదైతే స్క్రీన్ షాట్లో టెక్స్ట్ ఉందో దాన్ని మీరు ట్రాన్స్లేట్ అయితే చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే గూగుల్ అయితే టెస్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో మేబీ మనం ఈ ఫీచర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి విండోస్ 10, ప్రతి ఒక్క ఇంట్లో విండోస్ 10 లేకుండా మ్యాక్సిమం అయితే ఉండదు. ప్రతి ఇంట్లో ఈ విండోస్ 10 అయితే యూస్ చేస్తూ ఉంటారు ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఇప్పుడు 100 కోట్ల పైగా యూజర్స్ని అయితే పొందింది. 1.3 బిలియన్ యూజర్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకుంటే, అంటే 100 కోట్ల 30 లక్షల మంది దాకా విండోస్ 10 అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. విండోస్ 10 2015లో తీసుకొని వచ్చారు. 2018లోపు 100 కోట్లు కంప్లీట్ అయితే అనుకున్నారు, కాకపోతే 2021 వరకు కంప్లీట్ అవ్వలేదు. చాలామందికి అప్గ్రేడ్ కూడా అవ్వలేదు. విండోస్ 8లో ఉన్నారు చాలామంది. సో చిన్నగా అప్గ్రేడ్ అవుతూ వస్తున్నారు విండోస్ 10కి. నెక్స్ట్ మనకి కోవిడ్-19 వ్యాక్సినేషన్ అయితే స్టార్ట్ అయింది ఇండియాలో. ఇప్పటివరకు 45+ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే వ్యాక్సినేషన్ అయితే వేశారు. ఇప్పుడు 18 to 45 మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ అయితే వేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి వ్యాక్సినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ మనం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మనం ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ చార్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ కూడా చేసుకోవచ్చు, ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్కి. సో ఇట్లా మనం వాట్సాప్ అయితే చార్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ అయితే బీటా రూపంలోకి అయితే వచ్చింది. తొందరలో దీన్ని మనం స్టేబుల్ రూపంలో అయితే చూడొచ్చు. బీటా వర్షన్ వచ్చేసరికి ఇది 2.21.9.7. సో ఈ వర్షన్లో అయితే ప్రజెంట్ అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మనకి ఎన్నో స్కామ్స్ చూస్తుంటాం, కాకపోతే ఈ స్కామ్ అయితే మరి దారుణమైన స్కామ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, కోవిడ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. చాలామంది అంబులెన్స్ కోసం, హాస్పిటల్ బెడ్స్ కోసం, ఇట్లాంటి కోసం చూస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసి నెంబర్స్ వస్తుంటాయి కదా, వాటికి కాల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా స్కామ్ జరుగుతుంది. సో మీరు కాల్ చేసే నెంబర్స్ ఫేక్ నెంబర్స్. వాళ్ళు ఏమడుతున్నారంటే మీరు అంబులెన్స్ రావాలంటే మీకు డబ్బులు కట్టాలి మీరు అని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అయితే కట్టేస్తూ ఉంటారు. తర్వాత మీకు అంబులెన్స్ కూడా రాదు. అట్లాంటి దరిద్రమైన స్కామ్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గ్యాస్ ఇప్పుడు డెలివరీ అథెంటికేషన్ కోడ్ అయితే ఇస్తూ ఉంది. ఇప్పుడు మనం డెలివరీ అంటే మనం గ్యాస్ బుక్ చేస్తాం. గ్యాస్ బుక్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అయితే వస్తుంది. మీకు డెలివరీకి వస్తారు కదా, డెలివరీ బాయ్ గ్యాస్ తీసుకొని వచ్చినప్పుడు ఆ కోడ్ మీరు చెప్పాల్సి ఉంటుంది. సిమిలర్ లైక్ ఏదైతే అమెజాన్స్ డెలివరీస్ వస్తూ ఉంటాయి, మీరు కోడ్లు చెప్తూ ఉంటారు, అట్లనే ఆ కోడ్ అయితే చెప్పాలి. ఇది ఏదైతే బ్లాక్ మార్కెట్ జరుగుతుందో, బ్లాక్ మార్కెట్ గ్యాస్కి సంబంధించి దీన్ని అరికట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తుంది ఇండియన్ గ్యాస్ అయితే. ఫైనల్ మనకి ఇది చైనాలో ఒక జంట ఇలా భుజాల మీద చేయలేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా పాకెట్లో ఉన్న శాంసంగ్ మొబైల్ అయితే కాలిపోయింది. సో అదృష్టవశాత్తు అక్కడ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, ఎందుకంటే మార్కెట్లో జరిగింది ఈ సంఘటన అయితే. అది డైరెక్ట్ మొత్తం పేలిపడి జస్ట్ కాలిపోయింది. సో ఇది శాంసంగ్ మొబైల్ 2016 ఏమో వాళ్ళు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ శాంసంగ్ మొబైల్ పాతకాలం మొబైల్స్ ఉంటాయి కదా, సో అది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు చెప్తున్నా కదా, మోస్ట్లీ ఇవన్నీ బ్యాటరీ డ్యామేజ్ ఇష్యూస్. బ్యాటరీ మనకి డ్యామేజ్ బ్యాటరీస్ యూజ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అది కాలిపోతూనే ఉంటుంది. సో ఎప్పుడైనా మీ మొబైల్ డ్యామేజ్ అయింది అనుకుంటే మాత్రం, ఇంపాక్ట్ కింద పడింది ఫోన్, కొద్దిగా బ్యాటరీ సైడ్ ఏమన్నా కొద్దిగా ఇష్యూస్ వచ్చినాయంటే మాత్రం మీరు ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ బ్యాటరీని మార్పించుకోండి. లేకపోతే మాత్రం ఇట్లాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు టెక్ న్యూస్ అయితే, ఒకవేళ నిన్న మీరు టెక్ న్యూస్ చూడకపోతే మాత్రం నిన్న సర్ప్రైజ్ గివ్ అయితే ఇస్తాం. టెక్ న్యూస్ ఎవరైతే చూస్తున్నారు రెగ్యులర్గా వాళ్ళ కోసం. నిన్న ఎక్కువ మంది టెక్ న్యూస్ అయితే చూడలేదు, మరి ప్రాబ్లం ఏందో తెలియదు, కానీ చాలామంది అయితే చూడలేదు. ఒకవేళ నిన్న చూడకపోతే మాత్రం రియల్మీ 8 5G వీడియో రివ్యూ పోస్ట్ చేస్తాం కదా, ఆ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేయండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 3 రియల్మీ వాచెస్లు అయితే గివ్ అవే అయితే వస్తున్నాయి. అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. విన్నర్స్ని ఏప్రిల్ 30వ తారీఖు ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేస్తాను. ఈరోజు నైట్ ట్విట్టర్లో ఒకటి వస్తుంది, M12 శాంసంగ్ M12 ట్విట్టర్లో ఈరోజు నైట్ ఒక ట్వీట్ లాగా వస్తుంది. మటే మాయమైపోయింది. 2 minutes 1 minute ఉంటుంది అంతే అది. సో అది సర్ప్రైజ్ గివ్ అది కూడా. సో దానిలో కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. రేపు అనౌన్స్ చేద్దాం అనుకున్న విన్నర్స్ని, కాకపోతే రేపు మీటింగ్ అయితే ఉంది ఒకటి, అందుకే ఎల్లుండి ఏప్రిల్ 30వ తారీఖు అయితే అనౌన్స్ చేస్తాను. ఈ ట్విట్టర్లో 4 PM లైవ్కి వచ్చి అనౌన్స్ చేస్తాను. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి. రిషివ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ మిస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. 18 years అంటే విజార్డు, 44 years అంటే నేను. సవాల్ మీద పేలాలు బ్యాచ్ది. అమ్మ కనీసం ఇవి కూడా వదలట్లేదు చూడు. జనాలు చచ్చిపోతున్నారా బాబు అంటే ఆటోకి అంబులెన్సులు, వీటిని కూడా వదలకుండా స్కాములు. ఏమనాలి విజార్ట్ ఇలాంటి వాళ్ళని? విజార్టే అనాలి. అండ్ నెక్స్ట్ మనకి చైనాలో ఇన్సిడెంట్, ఇది హైలైట్. ఇది ఎట్లా వెళ్తున్నారు విజార్ట్, ఇట్లా కాలిపోయింది సడన్గా, సంకలో కాలింది. అలా పేర్లు ఏముంటాయి, చింగ్ చాంగ్ చుంగ్, చింగ్ చాంగ్ షాంగ్. అందరు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఎటోళ్ళు అటు పరుగులు తీశారు, బాంబు అని చెప్పేసి చివరికి వస్తే అక్కడ మనకి ఏం బాంబు లేదు, జస్ట్ మొబైల్. ఇలాంటి యాడ్ చేద్దాం ఇదంటూ మసాలా. కూసున్ని వస్తే చాలు ఒక్కొక్కరు తోపుల్లా ఫీల్ అయిపోతుంటారు.